అమితమైనటువంటి ఉత్సాహ ప్రోత్సాహాలు అందిస్తున్నటువంటి శ్రోతలందరికీ స్వాగతం, సుస్వాగతం. అందరికీ శుభకామనలు అందజేస్తూ ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే, నిన్న సత్యవతి గారు తమ యొక్క అంశాన్ని పూర్తి చేయలేకపోయారు. కానీ మనం ఆ సమయంలో వారు చెప్పాలనుకున్న ఒక తపన వాళ్ళు కనిపించింది. అది మనం పూర్తిగా వినలేకపోయాము. చివరికి ముగింపు శాంతి మంత్రం కూడా చెప్పకుండా మనము ముగించుకోవాల్సి వచ్చేసింది. ఎందుకంటే సమయం అన్నిటికంటే విలువైంది కాలం. కాబట్టి కాలాన్ని అనుసరించి మనం అందరము వర్తించాలని చెప్పేసి కోరుకుంటూ, ఇంకొకటి శ్రోతల లోపట ఆధ్యాత్మిక విషయాల పట్ల కానీ లేకపోతే అనేక విషయాల పట్ల కానీ నేను ఇక్కడ కూర్చొని మీకు చెప్తున్నాను, కానీ మీరు కూడా ఇక్కడ కూర్చుంటే ఎంతో మందికి చెప్పగలిగినటువంటి సామర్థ్యం ఉన్నవాళ్ళే మా శ్రోతలు అని చెప్పేసి నాకు తెలుస్తుంది. అందరూ చాలా పరిణతి చెందినటువంటి వాళ్ళుగా కనిపిస్తున్నారు. అది ఒక అదృష్టంగా భావిస్తూ మనం ఈ కథా వృత్తాంతం లోపలికి వెళ్లే ముందు నిన్న చెప్పినటువంటి అంశాన్ని గురించి మీరు కొంచెం ప్రారంభం చేస్తే ఇక కథాంశం లోపలికి వెళ్తారు. నమస్తే అండి. నమస్తే తల్లి. నమస్తే. నమస్తే. నమస్కారం గురువు గారు. నమస్తే అమ్మా. నమస్కారం గురువు గారు. నమస్తే. నమస్తే. నమస్తే అండి. నమస్తే గురువు గారు. నమస్తే అమ్మా. శ్రీ మాత్రే నమః గురువు గారు. శ్రీ మాత్రే నమః తల్లి. నిన్నటి క్లాస్ లో మనకి శ్రీరాముడు సీతామాత అన్వేషణలో ముందు సాగుతూ శబరిమాత సూచించినట్టుగా ఋష్యముఖ పర్వతంలో కి సాగుతూ ఉన్నాడు. వైపు పంపా సరోవరం తీరం నుంచి వెళ్తూ అక్కడ దృశ్యములన్నీ కూడా చూసి చాలా సంతోషించాడు. తర్వాత ఆ పర్వతం పైన సుగ్రీవుడు నివాసం ఉన్నాడనమాట. అయితే అక్కడ ఆ రాముడు వస్తూ ఉన్నప్పుడు ఆ సుగ్రీవుడు భయం అవుతోంది. ఎందుకు అంటే వాలియే తనను పంపించాడేమో మాయా రూపంలో తనని సంహరించడానికి అని అనుకుంటాడు. అనుకొని హనుమాన్ని పంపిస్తాడనమాట. ఆ విషయం కనుక్కొని రమ్మని హనుమాన్ని పంపిస్తాడు. అప్పుడు హనుమాను శ్రీరాముని సమర్పించి నారాయణ రూపంలో ఉన్న మీరు ఎవరు అని యొక్క శ్రీరాముని అడుగుతాడు హనుమాను. ఈ విధంగా ముందుకు సాగుతూ ఉన్నప్పుడు అవన్నీ విషయాలు, వాళ్ళ యొక్క రాక విషయాలు హనుమంతుడు చెప్తాడు లక్ష్మణుడు. తర్వాత గిరిశృంగ పర్వతం పైకి లక్ష్మణుని శ్రీరాముని తన యొక్క భుజాల పైన ఎక్కించుకొని సుగ్రీవుని కడకు తీసుకెళ్తాడు. తర్వాత అక్కడ ఆ విషయాలన్నీ కూడా జరిగాయి నిన్నటి క్లాస్ లో. తర్వాత మతంగ ముని శాపం కారణంగా వాళ్ళ యొక్క భయంతోన నేను ఈ యొక్క పర్వతం పైన నేను ఉన్నాను, ఈ పర్వతం పైకి వాలి ఇక్కడికి రాడు, ఎందుకు అంటే మతంగ ముని యొక్క శాపము వాలి పైన ఉంది కాబట్టి ఇక్కడికి రాడు అని నేను ఈ యొక్క ప్రదేశంలో నేను తల దాచుకున్నాను అని సుగ్రీవుడు చెప్తాడు గురువు గారు. ఇంతవరకు విన్నాను నేను. థ్యాంక్ యూ. ఇంకా కొంచెం అయింది, ఇంకా కొంచెం చూడండి. నిన్న విన్నటువంటి అంశం ఇంకా పూర్తి కాలేదు. అయితే అక్కడ సుగ్రీవుడు తన యొక్క అంటే రాముని యొక్క బలాన్ని కనుక్కోవడానికి దుందుబి అనే రాక్షసుని సంహరించడం కోసము చెప్తాడు. అయితే దుందుబిని చాలా అవలీలగా శ్రీరాముడు ఎంతో దూరం పారేస్తాడు సంహరించి. తర్వాత ఈ విధంగా ఇంకా కొన్ని పరీక్షలు పెడతాడు. ఆ పరీక్షల్లో అన్నిట్లో శ్రీరాముడు చాలా అవలీలగా ఇదవుతాడు. ఇంకేం చెప్పారు? సరే అమ్మా, ఇంకెవరైనా జ్ఞాపకం ఉంటే చెప్పండి మిగతా వాళ్ళు. చెప్పండి, మన సమయం అతిక్రమించకుండా మనం. హరి ఓం గురువు గారు. నమస్తే. హరి ఓం గురువు గారు. హరి ఓం తల్లి. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు 7 చెట్లు ఉంటాయి కదా గురుగారు, వాటిని పడిపోతాడు. అది మీరు చేయగలరా అని శ్రీరాముడిని సుగ్రీవుడు అడుగుతారు.
అవును. ఆ తర్వాత వీళ్ళిద్దరూ ఫైట్ చేయడానికి వెళ్తారు. అప్పుడు సుగ్రీవుడు వాలి ఒకేలా ఉండటం వల్ల డిఫరెన్స్ అనేది శ్రీరామచంద్రుడేమో తెలుసుకోలేకపోతారు. అది తెలుసుకోలేకపోవడం వల్ల ఏం చేస్తారంటే ఏదైనా గుర్తు కోసం లక్ష్మణుడికి చెప్పి పూలమాల వేసి అప్పుడు మళ్ళీ ఫైట్కి వెళ్ళమని చెప్తారు. అప్పుడు తారాదేవేమో నువ్వు ఒకసారి వెళ్ళి ఓడిపోయిన వాడు మళ్ళీ వస్తున్నాడంటే ఏదో డేంజర్ ఉంది, కొంచెం ఆలోచించుకో అని చెప్తారు. పర్వాలేదు, నేను ఎలాగైనా కాపాడేస్తాను అని అంటారు. అప్పుడు ఫైట్ కి బయలుదేరతారు. ఆ తర్వాత ఏమో శ్రీరామచంద్రుడికేమో ఆ, ఆమ్, బాణం వేసేస్తారు వాలి మీద. వాలి ఏమో అడుగుతారు, ఆమ్, ఇలాగా పక్క నుంచి వేయటం కరెక్ట్ కాదు కదా అన్నట్టు. అండ్ సీతమ్మని కూడా నేను నాతో ఫ్రెండ్షిప్ చేస్తే నేను నీకు తెచ్చిచ్చేసేవాడిని కదా అన్నట్టు మాట్లాడతారు. ఆ తర్వాత అంగదుడిని ఎలాగైనా కాపాడండి, నా కొడుకుని కాపాడండి అని అడుగుతారు శ్రీరాముడు కూడా వాలి. సరే అమ్మా, సంతోషం. శ్రీరాముని యొక్క మహత్తత్వాన్ని గుర్తించినటువంటి వాలి, రామా, నీ చేతిలో మరణించడం ఉత్తమ పదప్రాప్తి లభిస్తుంది నాకు అని అంటే, శ్రీరాముడు నీ చేతితో నా హృదయాన్ని స్పృశించమని అడిగితే సరే అని వాలి శరీరాన్ని స్పృశించి ఆ బాణాన్ని లాగివేస్తాడు. ఈ విధంగా మరుక్షణం లోపట్నే వాలి ప్రాణోత్క్రమణం జరిగి పరమపద ప్రాప్తిని పొందుతాడు. రాముని యొక్క బాణం చేత సంహరింపబడి ఆయన యొక్క హస్తస్పర్శ చేత గతంలో చేసినటువంటి మాలిన్యం నుంచి అంతా కూడా నిర్ముక్తుడై తొలగింపబడిన వాడై అనన్యలభ్యమైనటువంటి పరమ యోగి గణాలకు కూడా చేరరానటువంటి దివ్య పదాన్ని వాలి పొందాడు అనే అంతవరకు మనం నిన్న చెప్పుకున్నాం. సరే, మరి ఈ విధంగా వాలి చనిపోయిన తర్వాత జరిగినటువంటి కథా వృత్తాంతాన్ని పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరిస్తున్నాడు. నిహతే వాలి రణే రామేణ పరమాత్మన దుద్రువర్వానరా సర్వే కిష్కిందాం భయ విహ్వలాహ. ఓ పార్వతి, అతిలోక పరాక్రమశాలి అయినటువంటి వాలి రాముని యొక్క బాణాఘాతానికి మరణించడం వల్ల భయభ్రాంతులైనటువంటి వానర శ్రేష్ఠులందరూ కూడా భయ విహ్వలుడై కోటలోపలికి పరుగులు తీశారు. తారాదేవి దగ్గరికి వెళ్ళారు. అమ్మ, వచ్చినవాడు విలయాంతకుడు, సామాన్యుడు కాదు. ఒక దెబ్బతో వారిని నిహతుని చేశాడు. పర్వతాలపై పడ్డా చెలించినటువంటి వాలి ఆ బాణపు దెబ్బను తట్టుకోలేక ప్రాణాలని వదిలాడు. మరి ఇప్పుడు మనల్ని మనం రక్షించుకోవాలంటే కోట ద్వారాలన్నీ మూసేసి అంగదునికి పట్టాభిషేకం చేసి మన రాజరికాన్ని నిలుపుకోవాలి అని అన్న తర్వాత ఆ మాట విన్న వెంబడి తార మూర్ఛాగ్రస్త అయి లేచి హృదయాన్ని ఎదను బాదుకుంటూ శిరస్సును బాదుకుంటూ, ఇంకెక్కడి అంగదుడు, ఇంకెక్కడి కోట, ఇంకెక్కడి రాజ్యము, ఇంకెక్కడి రాజరికము, వాలిపోయినప్పుడే అన్నీ పోయాయి, ఇంకేముంది? కిమంగరేణ రాజ్యేన నగరేణ ధనేన వా ఇదానీమేవ నిధనం యాస్యామి పతినా సహా. ఇంకేమంగదు, రాజ్యం ఏంది, నగరం ఏంది, ధనం ఎక్కడిది, అధికారం ఏమిటి? ఇక పతితో వెళ్ళినప్పుడే అన్ని కూడా వెళ్ళిపోయినట్టు అయిపోయింది. ఆ తల వెంట్రుకలన్నీ విడిబడి శోకార్తురాలై వడివడిగా భర్త కళేబరం దగ్గరికి పరిగెత్తింది. చేతులు ఎత్తి పరిగెత్తి రక్తసిక్తాంగుడై ధూళిలో పడి ఉన్నటువంటి దిగతజీవుడైనటువంటి వారిని చూసి నాథా నాథా అని చెప్పేసి ఎలుగెత్తి రోధిస్తుంది. ఆయన పాదాల మీద పడి ఆయన శరీరాన్ని స్పృశిస్తూ దీనంగా విలపిస్తుంది.
ఆ చూసే వాళ్లకు చాలా జాలి కలుగుతుంది అది చూసి. సుగ్రీవుడు కూడా ఏడుస్తున్నాడు ఒకవైపు ఇదంతా జరిగిన తర్వాత. అప్పుడు తార శ్రీరామచంద్రుడి వైపు మళ్ళీ అంటుంది, ఓ శ్రీరామ, ఏ బాణం చేత నా భర్తను సంహరించావో ఆ బాణం చేత నన్ను కూడా సంహరించి నా భర్త దగ్గరికి నన్ను పంపించు. నువ్వు కూడా పత్ని వియోగం చేత దుఃఖపడుతున్నావు కదా, నీకు కొత్తగా చెప్పవలసినటువంటి అవసరం లేదు కదా. ఇట్లా పతి వియోగంతో నేను బాధపడుతున్నా, నన్ను అక్కడికి పంపిస్తే నీకు పత్నీదాన ఫలం అంటే వారికి పత్నిని మళ్ళీ అర్పించినటువంటి ఒక పుణ్యం నీకు దక్కుతుందయ్యా. దంపతులను ఒక్కడిగా చేసినటువంటి పుణ్యఫలం నీకు దక్కుతుంది. ఈ బాధను నేను ఓర్చుకోలేను, నన్ను అక్కడికి పంపించు అని చెప్పేసి దీనాది దీనంగా ప్రార్థిస్తుంది తార. సుగ్రీవుని చూసి అన్నది, సుగ్రీవా, రాముని స్నేహం వల్ల నీకు సులభంగా రాజ్యం లభించింది. ఇక శత్రువులే లేరు. నిష్కంటకంగా వానర సామ్రాజ్యాన్ని అంతా ఏలుకు, సుఖాల్ని అనుభవించు. ఇక మీ అన్నయ్య గారు లేరు కదా, నిన్ను ఇబ్బంది పెట్టే వాళ్ళు ఇంకెవరూ లేరు అని ఆమె ఏడుస్తుంది. అప్పుడు ఆమె వైపు దయాదృక్కులతోటి శ్రీరామచంద్రుడు చూస్తూ తారతో అంటున్నాడు, తత్వోపదేశం చేస్తున్నాడు. తత్వోపదేశం ఎప్పుడు అవసరము? దుఃఖాల సుడిగుండాల్లో ఉన్నప్పుడే తత్వోపదేశం బాగా వంటబడుతుంది. అన్నీ సరిగ్గా అమరినప్పుడు ఆ తత్వోపదేశము చెవికి ఎక్కనే ఎక్కదు. చెవి లోపట వాటికి అడ్డుగోడలుగా గత కర్మల యొక్క ఫలమంతా నిలుస్తూ ఉంది. ఇప్పుడు అవి ఆ కోడలు అన్ని కుప్పగూలిపోయాయి. ఈ తత్వోపదేశం చెవిలోకి సక్రమంగా ఎక్కడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అప్పుడు తారం చూసి, ఓ భయశీలురాలా, శోకింపదగని విషయమగు పతికై ఎలా వ్యర్థముగా శోకించదవు. అమరేంద్రుని వలె వానర సామ్రాజ్యాన్ని అంతా ఏలి దిక్కులకు యశస్సును ప్రాకింపజేసి వీరత్వాన్ని సుప్రతిష్ఠితం చేసినటువంటి గొప్ప యోధుడు నీ భర్త. మరి అటువంటి భర్త వెళ్ళిపోయాడు అంటే వెళ్ళిపోయాడని ఎట్లా అంటున్నావు? అంటే ఈ దేహం కాదు ఆయన అని తెలిసిపోయింది నీకు. మరి ఆ దేహంపై పడి ఏడుస్తున్నావు. ఆ జీవుడున్నంతసేపే ఆ దేహానికి విలువ. ఇది కాలము, కర్మము, గుణముల వలన ఉత్పన్నమైనది ఈ శరీరం అంతా కూడా. వారి చనిపోకముందు, ఇప్పుడు వారి చనిపోయిన తర్వాత కూడా ఆ దేహం నీ ఎదురుగానే ఉన్నది. అయినా కూడా అప్పుడు సుఖాన్ని, సంతోషాన్ని పొందావు, ఇప్పుడు దుఃఖాన్ని అనుభవిస్తున్నావు. దీనికోసం ఎవరైనా నీలాంటి వాళ్ళు అంటే తారా మహా వేతృదామణి, రాజనీతిజ్ఞురాలు, మానవ జీవితం యొక్క సారభూతమైనటువంటి అంశాలన్నింటినీ కూడా ఎరిగినటువంటి తత్వజ్ఞురాలు కూడా. అందుకోసం ఆమెతో అంటున్నాడు, ఈ శరీరమే నీ పతి అనుకుంటే మరి శరీరం ఉండంగా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? శరీరం నీ పతి కాదు అని అనుకుంటే ఆ జీవుడు అనామయమైనటువంటి, నిరామయమైనటువంటి, నిర్వికారమైనటువంటి, ఇది జనన మృత్యువులు లేనటువంటి తత్వం కదా. దానికోసం మళ్ళీ ఎందుకు ఏడవలసిన అవసరం వచ్చేసింది? జీవుడు స్త్రీ కాదు, పురుషుడు కాదు, నపుంసకుడు కాదు, ఏదీ కాదు. సర్వగతుడు, అవ్యయుడు, సాటి లేనివాడు, సజాతి విజాతి స్వగత వేదాలు లేని ఆకాశంలాగా నిర్లిప్తుడైనటువంటి పరమాత్ముని యొక్క ఒక దివ్యాంశనే ఆ విధంగా జీవునిగా భాషించి ఈ లోకంలో సుఖ దుఃఖాల్ని ప్రారబ్ధవశాత్తు అనుభవించి వెళ్ళిపోతున్నాడు. అట్టి జీవుని కోసం నువ్వెందుకు ఏడుస్తున్నావమ్మా? ఉండేవాడు ఉండే ఉంటాడు, వాడిని ఎవడూ తొలగించలేడు. పోయేవాడిని ఎవడూ పట్టుకొని ఆపలేడు అని అంటే తత్వజ్ఞురాలైనటువంటి తారా రామచంద్రుని ఈ విధంగా అడుగుతుంది. చూడండి, ఇంత దుఃఖకాలంలో కూడా
రామా దేహము కాష్టము వలె జడము, జీవుడు నిత్యుడు చైతన్య స్వరూపుడు. అట్లయిన రామ సుఖదుఖాదులతో సంబంధము దేనివల్ల కలుగుతుండును తెలుపుము అని అడుగుతుంది. అంత దుఃఖంలో కూడా ఆమె ఒక తత్వానుబంధి అయినటువంటి ఒక ప్రశ్న సంధిస్తుంది రాముని వైపుకు. దీని విషయం ఎవరిదో చెప్పు రామా, దేనివల్ల ఈ సుఖ దుఃఖాల సంబంధం కలుగుతుంది ఈ జీవునికి? నీవు ఈ విధంగా చెప్పావు, అటువంటి జీవుడు నిరామయుడైనటువంటి ఆ జీవునికి ఇవన్నీ ఎందుకు కలుగుతున్నాయి, అవి తెలుపుము అని చెప్పి అడుగుతుంది. అంత దుఃఖంలో కూడా ఆమె తత్వాన్ని గురించి అడుగుతుంది. ఇది ఎవరో అరుదైనటువంటి వ్యక్తుల స్థితి. అది అమితమైనటువంటి దుఃఖంలో మునిగి ఉన్నప్పుడు కూడా తాత్వికమైనటువంటి విషయాల పట్ల అవగాహనతో దానిలోంచి కూడా ఆ దుఃఖంలోంచి కూడా ఒక మృత్యు వలయంలోంచి కూడా ఒక అమృతమయమైనటువంటి ఒక జవాబును స్వీకరించడానికి సిద్ధంగా ఉంటుంది వాళ్ళ మనస్సు. అటువంటి వాళ్ళు ఎక్కడో అరుదుగా ఉంటారు. నిరంతర తత్వశీలురైనటువంటి మహానుభావులకు ఆ విధమైనటువంటి స్మృతి అనేది ఉంటుంది. నాకు తెలిసినంత వరకు ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముందుకు పోతాను. ఎందుకంటే వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుకున్నట్టు ఉంటుంది, సత్యం మీకు తెలిపినట్టు ఉంటుంది. ఒక ఊళ్ళో ఒక పెద్ద మనిషి ఉండేవాడు. ఆయన సతీమణి. నిరంతరం ఆయన భగవద్గీత, ఉపనిషత్తులు, మహాత్ముల జీవిత చరిత్రలు ఇవి చదువుతూ ఉండేవాడు. ఆయన చదువుతూ భార్యకు వినిపిస్తూ ఉండేవాడు. ఆయన చదవడం, ఆయనకు వినిపించడం జరుగుతూ ఉండేది. వాళ్ళ జీవితంలో జరిగినటువంటి సంఘటనలు చాలా అద్భుతాలు. అవన్నీ పక్కకు పెట్టేస్తే చివరి సమయం వచ్చేసింది. ఆమె శరీరాన్ని వదిలే సమయం, ప్రాణోత్క్రాంతి సమయం వచ్చేసింది. వచ్చేసిన తర్వాత అందరూ వచ్చిండ్రు, బంధువులు మిత్రులు అందరూ ఏడుస్తున్నారు. ఆయన కూర్చొని హాయిగా మాట్లాడుతూ ఉండే సందర్భం లోపల ఎందుకోసం వీళ్ళందరూ నీ కోసం ఏడుస్తున్నారు, వీళ్ళందరూ వచ్చారు చూడు, ఎందుకోసం ఏడుస్తున్నారు, నువ్వు ఎవరు అని అడిగారు ఆయన. అంటే నా కోసం ఏడవలసినటువంటి అవసరమే లేదు, అసలు మృత్యువే స్పృశించలేనటువంటి ఒక నేను దివ్య చైతన్య స్వరూపిని, నాకు మృత్యువు లేదు, నేనే సర్వం అని చెప్తూ ఆమె ప్రాణాలు వదిలిపెట్టింది. అది అయిపోయింది. అంటే అట్లా కొంతమందికి మాత్రమే ఇటువంటి అరుదైనటువంటి తాత్విక చింతన దుఃఖ సమయంలో కానీ మరణ సమయంలో కానీ వస్తుంది. ఈ తారక అటువంటి జ్ఞానంతో, ఆ స్మృతితోటి ఆమె రాముణ్ణి ప్రశ్నిస్తుంది, ఎందుకు ఈ సుఖ దుఃఖాలు ఏమిటి, మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నారు అని చెప్పేసి. అంటే రాముడు చెప్తున్నాడు, ఓ తారా, ఎంతదనుక దేహముతో ఇంద్రియములతో అహంకార మమకారముల ద్వారా సంబంధము కలిగియుండునో అంతవరకు ఆత్మ అనాత్మతత్వ వివేకహీనులకు సుఖదుఖాది భోగ శోక రూప సంసారముతో సంబంధము ఉండి తీరు. అంటే మనిషికి, జీవునికి దేహంతో, ఈ దేహం నేను, ఈ దేహం భద్రంగా చూసుకోవాలి, మంచిది, అది మంచిది, ఆరోగ్యవంతంగా చూసుకోవాలి, మంచిగా చూసుకోవాలి. అదంతా ఒక రకమైనటువంటి మంచి, ఒక రత్నాలు ఉండేటువంటి పెట్టెను భద్రంగా ఎక్కడో ఒక దగ్గర దాచిపెడతాం. దానికి ఏమీ ఎండ లేకపోతే నీళ్లు ఇటువంటివన్నీ తాకకుండా భద్రంగా దాచిపెడతామా ఆ పేటికను కూడా? ఎందుకు? దాంట్లో రత్నాలు ఉన్నాయి కాబట్టి. ఆ రత్నం లేకపోతే ఆ పెట్టెను బయట ఎక్కడో పడేస్తాం. జీవుని కూడా అంతే. ఈ దీంట్లోంచి జీవుడు వెళ్ళిపోయిన తర్వాత ఈ దేహాన్ని తీసుకుపోయి ఎక్కడో దహనం చేస్తారో, ఖననం చేస్తారో, ఏదో చేసేస్తారు. ఇప్పుడు చూసి మనము అద్దంలో చూసుకొని మురిసిపోయేటువంటి రూప సౌందర్య లావణ్య విశేషాలు, దీనికి పెట్టుబడి పెట్టి అనేక భోగాల కోసం అయి తహతహలాడి ప్రాకులాడి ఎన్నో రకరకాల భోజన పదార్థాలు పెట్టి తృప్తి చేసినటువంటి ఈ శరీరాన్ని ఆ చివరి సమయంలో దానిపైన ఉండి ఏమైనా ఆభరణాలు, నగలు ఇట్లా ఉంటే వాటినన్నిటిని కూడా తీసుకొని లాగేసుకొని అక్కడ పడేసి రావాల్సి వస్తుంది. ఇట్లా జరుగుతుంది.
ఈ దేహంపై మమకారం, ఈ దేహం నాది, దేహానికి ఏమైనా జరిగితే విలవిలలాడిపోవడం, ఇంద్రియాలతో అహంకార మమకారముల ద్వారా సంబంధము కలిగి ఉండును, ఇంద్రియాల ద్వారా నేను నాది అనేటువంటి వస్తుజాలం పట్ల అమితమైనటువంటి ఆసక్తి, ఒక బంధుత్వం కలిగి ఉంటుందో అదే ఈ సుఖ దుఃఖాలన్నిటికీ కారణం. అంతకుముందే సత్యం తెలిసి ఉంటే ఎప్పుడైనా ఈ శరీరం వెళ్ళిపోతుంది, మనం ఎన్ని రోజులు కాపాడినా కూడా ఉన్నంత వరకు భద్రం చేయవలసిందే, కానీ ఇది వెళ్ళిపోయిన తర్వాత, జీవుడు వెళ్ళిన తర్వాత ఇదేమీ పనికిరాదు, దీనిపైన వ్యామోహం వలదు, నీవు సంపాదించుకున్నటువంటి ఆస్తిపాస్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి పట్ల మమకారంతో మెలిగినా, వాటిని పట్టుకొని బిగ్గర పట్టుకొని ఉన్నా కూడా నువ్వు వెళ్ళిపోయిన తర్వాత అవి మధ్యలోనైనా అవి నిన్ను వదిలి వెళ్ళిపోవచ్చు, లేకపోతే చివరికైనా కూడా నువ్వు వాటిని వదిలి వెళ్ళవలసి వస్తుంది. నీవైనా వదిలి వెళ్తావు, అవైనా వదిలించుకొని వెళ్ళేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఆ పరిస్థితులు ఏర్పడినప్పుడు సత్యం తెలిస్తే దుఃఖం అనేది ఇంతగా ఉండదు. ఎందుకంటే ఇవన్నీ కూడా పరమాత్ముని యొక్క సామగ్రి, అవన్నీ ఆయన మనకు వాడుకోవడానికి ఇచ్చాడు. అందుకోసమే ఆయన కృతజ్ఞత చెప్తూ బ్రతకాలి. ఈ ఇంద్రియాలను ఇచ్చాడు, ఈ మనస్సుని ఇచ్చాడు, ఈ బుద్ధిని ఇచ్చాడు, ఈ విధమైన అధ్యయనం చేసుకునేటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడు, శ్రవణం చేసేటువంటి ఒక సౌభాగ్యాన్ని కల్పించాడు. వీటన్నిటికీ కూడా మనం కృతజ్ఞులమై అనుక్షణం కృతజ్ఞులమై ఉండాలి, అనుక్షణం కృతజ్ఞులమై ఉండాలి. సర్వ ప్రకృతి సంపదనంతా మనకు అందించాడు. ఇప్పుడు చూడండి, మనము చల్లగాలి రావడానికి కిటికీ తెరుచుకున్నాం, మన గృహం ఉంది, ఆ గృహానికి కూడా అది గృహము, గృహలక్ష్మి. అన్నిటి పట్ల కృతజ్ఞతని, అన్నిటి పట్ల. ఎందుకంటే ఈ ప్రకృతి అంతా కూడా పరమేశ్వరుని యొక్క తత్వంతో నిండి ఉంది కాబట్టి కృతజ్ఞమై మెలిగి ఈ ఈ లోకాన్ని మనం వచ్చినప్పుడు మన గృహం ఏ విధంగా ఉందో, ఎంత అద్భుత శోభాయమానంగా ఉందో, దాన్ని అలాగే వచ్చే తరాల వారికి వదిలిపెట్టి పరమేశ్వరుడు ఇచ్చినటువంటిది నేను ధర్మకర్తగా ఉండి మళ్ళీ దాన్ని ముందు భవిష్యత్ వాళ్లకు ఇస్తున్నాను అనేటువంటి భావనతోటి దాన్ని అనుభవించి వెళ్ళాలి. అంతే. దానికి ఇస్తాను కదా అని చెప్పేసి నీవేది అనుభవించకుండా ఆ ఇల్లును భద్రంగా పెట్టి నీవు ఎండలో కూర్చొని చలిలో వణికి వానలో తడిసి ఎట్లా వాళ్ళకి ఇచ్చేదే కదని చేయవలసిన అవసరం లేదు. ఇదంతా కూడా ఆయన కరుణతో మనకు లభించింది అని చెప్పేసి భావించి దాంట్లో ఉండే సుఖ దుఃఖాది విషయాలన్నిటిని కూడా నిర్వికారంగా అనుభవిస్తూ, నిర్లిప్తంగా అనుభవిస్తూ, దాన్ని అట్లే చెడకుండా రక్షించి ఆ సంస్కారాన్ని, ఆ యోగ్యతను, ఆ వస్తువును, ఆ ఉపకరణాల్ని, ఆ ప్రకృతి సంపదను ఏదైతే మనకు దృశ్యమానమై మనదై ఉన్నదో అదంతా కూడా మళ్ళీ భద్రంగా అప్పగించి పరమాత్మనికే సమర్పించి మనం వెళ్ళిపోవాలి. లేకపోతే ఏమవుతుందంటే ఇదంతా నాది, ఇది పోతుంది, ఇది వస్తుంది, వీళ్ళందరూ ఏమనుకుంటారో, వాళ్ళందరూ ఎట్లయిపోతారో, పిల్లలు చిన్నవాళ్ళు, నేనేం బాగా సంపాదించలేదు, ఇట్లా అట్లా అనేటువంటి అనేకమైనటువంటి ఒక వాసనా వలయాలు మన చుట్టూ పరిభ్రమిస్తూ చివరికి ఆ స్మృతికి దూరమై దుఃఖంతో చనిపోవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి వీటితో సంబంధాన్ని, ఈ సంసార సుఖ భోగాల పట్ల ఆసక్తులమై ఉండడమే దుఃఖానికి మూల కారణము. ఓ తారా, ఇదంతా ఆత్మకు ఆరోపించుకుని మనం బాధపడేటువంటి దుఃఖం స్వప్నంలోని మిథ్యా పదార్థాలు ఏ విధంగా మెలకువ తర్వాత అన్ని కూడా కనిపించకుండా పోతాయో ఆ విధంగానే కొన్ని నిజంగా ఇది స్వప్నమా అంటే ఒక విధంగా చూస్తే ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు బ్రతికిన తర్వాత ఆ గతకాలం అంతా తలుచుకుంటే నిజంగా స్వప్నంలాగానే అనిపిస్తుంది. ఇదంతా గడిచిపోయింది కదా అని అనిపిస్తుంది. మనం పెట్టుకున్నటువంటి ఆశలన్నీ కూడా నెరవేరినవో నెరవేరలేదో, ఏమేమైపోయినవో, అవి సాఫల్యమో వైఫల్యమో ఏదో జరిగిపోయింది, అదంతా కూడా వెళ్ళిపోయింది. స్వప్నంలాగా అని అంటే మనకు నమ్మబుద్ధి కాదు, కానీ చివరికి అది స్వప్నంలాగానే ముగిసిపోతుంది. తనంత తాను సంసారము విడివడదు, కేవలము జ్ఞానము కలిగిననే సంసారము తొలగును. ఈ సంసారము, ఈ సంస్కారము, ఈ
మనం చెప్పుకునేటువంటి అటాచ్మెంట్ ఇవన్నీ కూడా జ్ఞానము కలిగితేనే తొలుగుతాయి. ఒక గుహాంతరాళంలో కానీ ఒక గృహం లోపల కానీ ఎక్కడనే కానీ శతాబ్దాల తరబడి ఉన్నటువంటి చీకటి మనం బకెట్లు తీసుకొని ఎత్తిపోసినా, బిందెలు తీసుకొని తోడిపోసినా అది పోదు. కానీ జ్ఞానం అనేటువంటి చిన్న లైట్, ఒక దీపము, జ్ఞానం అనే దీపం వెలిగిస్తే మనం చెప్పకుండానే అది అక్కడి నుంచి పరారైపోతుంది. అయ్యో ఇన్నేళ్ల నుంచి ఉంది కదా, 1000 ఏళ్ల నుంచి ఉంది, దీంట్లో చీకటి ఎట్లా పోయింది, చీకటిని ఏం ఉపాయంతో పోగొట్టావు అని అంటే జ్ఞానం అనే జ్యోతి అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగిస్తుంది. ఆ జ్ఞానం వెలిగినప్పుడు ఈ దుఃఖాలకు తావే లేదు అంటూ చాలా విషయాల్ని, గంభీరమైనటువంటి విషయాల్ని తారకు బోధించాడు. ఈ మనస్సే సంసారము, మన ఏవ మనుష్యాణం కారణం బంధయో మోక్షయో అన్నట్టు ఈ మనస్సే ఇది వివేక విచారణ భరితమైపోతే మోక్షానికి హేతు అవుతుంది. అవివేకంతో కూడి అజ్ఞానంతో కూడి ఆలోచనారహితమైనటువంటి స్థితిలో ఉంటే అదే దుఃఖానికి, సంసారానికి, బద్ధత్వానికి కారణమవుతుంది. కాబట్టి వీటన్నిటినీ తెలుసుకున్న తర్వాత ఇది సుఖమా దుఃఖమా అనేటువంటి ప్రశ్నే లేదు, అన్నీ వెళ్ళిపోతాయి. ఈ కర్మలను చేస్తూ జీవులన్నీ కూడా ప్రళయకాలంలో భూతాలన్నీ కూడా లయమై పూర్వవాసనలతో ఎక్కడనో అణిగి బీజాల మాదిరిగా ఉంటాయి. మళ్ళీ సృష్టి కాలం లోపల అవన్నీ ఒక వేప విత్తనం ఉందనుకో, ఎన్నేండ్లు అది మూలకబడి ఉన్న ఒకనాడు మొలిచేటువంటి అవకాశం, వాతావరణం అనుకూలించి మొలిచే అవకాశం వస్తే అది వేప విత్తనంగానే మొలుస్తుంది. అది కూర్చుకున్న సంస్కారం అలాంటిది. కాబట్టి ఒక మంచి మధురమైన ఫలం యొక్క బీజం అది మధుర ఫలాలనే ఇస్తుంది, అంటే అది కూర్చుకున్నటువంటి సంస్కారాలవి. కాబట్టి కానీ ఈ బీజాలు ఎప్పటికీ మారవు. కానీ మార్పు చెందగలిగినటువంటి జ్ఞానం చే మారగలిగినటువంటి శక్తి మానవునికి ఉంది. వీడు ఎప్పుడు వేప విత్తే ఉండడు. అది తెలుసుకొని మెలగవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి నీవు నిర్మలమైన మనస్సు కలదానివై దీన్నంతా బాగా మననం చేసి సత్యాన్ని గ్రహించగలిగితే ఈ కర్మబంధాలేవి కూడా నిన్నంటవు. వీటన్నిటి నుంచి నువ్వు విముక్తురాలవైపోతావు. నా దివ్యమంగళ విగ్రహాన్ని ధ్యానిస్తూ నా సూక్తములనే మననం చేస్తూ ప్రారబ్ధ కర్మ ప్రవాహ పతితమైనను కర్మాచరణము చేసినను అవేవి నిన్ను బాధించవు, అన్నిటి నుంచి నువ్వు విముక్తురాలవైపోతావు అని చెప్తే శ్రీరాముని ఈ మాటలన్నిటికీ కూడా తార ఆ దేహాభిమాన జనితమైనటువంటి దుఃఖాలన్నిటికీ దూరమై ప్రశాంత చిత్తంతో ఆ పరమేశ్వరుడికి, ఆ పరమాత్మ శ్రీరామచంద్రుడికి సాష్టాంగ నమస్సులు చేసింది. సాష్టాంగ నమస్సులు అంటే మళ్ళీ మీరు వేరే అర్థం చేసుకోకండి. స్త్రీ మోకాళ్ళ పైన వంగే నమస్కారం చేయాలి, సాష్టాంగ నమస్కారం చేయకూడదు. ఒక్కోసారి ఈ ప్రవాహంలో చెప్తూ ఉంటే మళ్ళీ మీరు ఈ గురువు గారు ఎట్లా చెప్పారు అని చెప్పేసి దాన్ని వేరే అర్థం చేసుకోకండి. అయితే రాముని సాన్నిధ్యంలో క్షణకాలంలో వారు చెప్పినటువంటి మాటల చేత అవిద్యారూపమైనటువంటి బంధరూపమైనటువంటి ఈ అజ్ఞానాన్ని మొత్తము తొలగించుకొని ముక్తురాలై విగత కల్మష అయిపోయింది ఆమె. మరి మీరు కూడా చెప్పారు, ఇంతసేపు మాకు చెప్పారు గురువు గారు, మాకేం తొలగిపోలేదు అని అంటే ఆ పరమేశ్వరుని యొక్క దివ్య కరుణా ప్రవాహం ఆమెను ఆ విధంగా నిర్మలినురాలిని చేసింది. అది విన్నంత మాత్రంలో, చదివినంత మాత్రంలో కాదు, ఈ విన్నటువంటి విషయాలన్నిటినీ కూడా నిరంతరము మననం చేస్తూ శ్రవణం చేస్తూ మననం చేస్తూ అది నిధిధ్యాస మన హృదయంలో స్థిరపరుచుకుంటే తప్ప మనకు అటువంటి అజ్ఞానం నుంచి విముక్తి లభించదు అని చెప్పి సుగ్రీవుని పిలిచి, నాయన మీ అన్న కుమారుడైనటువంటి అంగదుని చే పరంపరాగతమైనటువంటి ఈ అంత్యక్రియలన్నీ జరిపించు అని వారికి ఏ విధంగా రాజలాంఛనాలతో ఏ లోటు రాకుండా ఆయనకు జరగవలసినటువంటి అంత్యేష్టి కార్యక్రమం అంతా కూడా సక్రమంగా నిర్వర్తించు అని చెప్పి తర్వాత తార అంగదులు వెడలిపోతారు. ఆ తర్వాత యథాశాస్త్రంగా అంత్యక్రియలు జరిపి స్నానాదులు ముగించుకొని రాముని సమీపానికి వచ్చాడు సుగ్రీవుడు.
రాముని పాదాలకు ప్రణమిల్లి సంతుష్ట మనస్కుడై ఈ వానర సామ్రాజ్యాన్ని శాసించు మిత్రమా, ఇదంతా కూడా దైవంలా వచ్చి నన్ను కరుణించినటువంటి నీ యొక్క అనుగ్రహ ఫలం ఇదంతా కూడా అని అంటే సుగ్రీవుని చూసి రాఘవుడు అన్నాడు, నువ్వేమిటిదయ్యా, నువ్వు రాజు, నిన్ను నేను శాసించడం ఏమిటి? నీవే నేను, నా మిత్రుడు, నాతో సమానుడు, నువ్వు మిత్రుడవు నాకు. కాబట్టి నీకు నాకు ఏమాత్రం కూడా నీవు క్షమింపదగిన వాడవు, ఆశీర్వదింపదగిన వాడవు, నేను ఆశీర్వదించేవాడిని అట్లా కాదు. కాబట్టి నువ్వు ముందు నగరంలో బడికి వెళ్ళి పట్టాభిషిక్తుడవుగా ఈ వనవాసం చేసేటువంటి 14 సంవత్సరాలు నేను ఏ నగరంలో ప్రవేశింపను అనేటువంటి ఒక నియమంతో ఉన్నాను. నా సోదరుడు మాత్రం వస్తాడు, నీకు పట్టాభిషేక మహోత్సవాన్ని వైభవంగా జరిపిస్తాడు. ఇప్పుడు చూడండి, మనం ఎవరు లేరు కదా, ఎవరు చూస్తలేరు కదా. దశరథునికి మాటిచ్చాము, దశరథుడు లేడు. కైకమ్మకు మాటిచ్చాము, కైక లేదు. భరతునికి చెప్పి వచ్చాము, భరతుడు లేడు. అయోధ్య ప్రజలు విన్నారు, వాళ్ళు లేరు, ఎవరు లేరు. ఇప్పుడు నేను అడుగు అదేది నగరంలో పడిపోతే నన్ను చూసే ఎవరు చూస్తారు అని అనుకోలేదు రాముడు. మనం ఇట్లే అనుకుంటుంటాం, ఇప్పుడు ఎవరున్నారు ఈ పని చేస్తే అని చెప్పి మనం అనుకుంటాం. అదే తప్పు. ఎవరూ లేకపోయినా మనం ఉన్నాం, మనకు మనమే సాక్షులం. మనం ఇచ్చిన మాటకు, మనం చెప్పినటువంటి దానికి కట్టుబడి ఉండడము మన బాధ్యత. అది దానికి ప్రమాణ స్వరూపుడు శ్రీరామచంద్రుడు. ఈ దాపుణ్ణే ఉండే పర్వత శిఖరం మీద నేను ఉంటాను, సుగ్రీవా వెళ్ళి కార్యక్రమం అంతా దిగ్విజయంగా జరుపుకో అని చెప్పి అని అన్నాడు. ఆ తర్వాత వర్షాకాలం ముగిసిన తర్వాత సీతాన్వేషణ కార్యక్రమాన్ని మనం జరుపుదాము, అంతవరకు నేను ఈ పక్కనే ఉంటాను, ఈ దాపుణ్ణే అని చెప్పి అంటే శ్రీరాముని పాదాలకు నమస్కారం చేసి సర్వవానరుడు కిష్కిందా నగరానికి వెళ్ళారు. లక్ష్మణుడు వెళ్ళాడు సుగ్రీవుని చేత అతి వైభవోపేతంగా సర్వవానర రాజ్యాభిషిక్తుణ్ణి చేశాడు ఆయన లక్ష్మణుడు. ఇప్పుడు ఈ రాముడు లక్ష్మణుడు ఆ తదనంతరము ప్రశ్రవణాద్రి అనేటువంటి ప్రవర్షణగిరి అని కూడా అంటారు. ఆ గిరిపైకి వర్షాకాలం కాబట్టి నీళ్లతో తడిసి ఆ పర్వత ప్రాంతం అంతా కూడా పరిశుభ్రంగా పచ్చదనంతో వెలిగిపోతూ ఉంది. ఒక చైతన్య భరితమైనటువంటి ఆహ్లాద భరితమైనటువంటి చల్లని గాలులతోటి మేఘరంజని రాగాలను అనిపిస్తూ, అంటే ఆ గిరి శిఖరాలకు గిరి సానువులకు రాసుకుంటూ మేఘాలు వెళ్ళిపోతున్నాయి. అటువంటి ఒక శుభప్రదము ఆనందకరము ఆహ్లాదభరితమైనటువంటి ఒక గుహాము ప్రాంతం లోపల చలికి ఎండకు వానకు అన్నిటికీ తట్టుకునే విధంగా ఆ ప్రక్కనే ప్రవహించేటువంటి సెలయేరు, దాని పజ్జననే మధుర ఫల వృక్షాలు ఉన్నటువంటి ఒక దివ్యమైనటువంటి ప్రాంతాన్ని చూసుకుని వాళ్ళు అక్కడ ఉన్నారు. స్వచ్ఛమైన జడరాశితో నిండిన సరోవరం కూడా వాళ్ళు స్నానాది కార్యక్రమాలు ముగించుకోవడానికి ప్రక్కనే ఉన్నదన్నట్టు. ఈ విధంగా ఆ అగ్నిపైన నివసిస్తున్నారు అని చెప్పి పార్వతీదేవికి పరమేశ్వరుడు బోధిస్తున్నాడు. చెప్తూ, ఓ పార్వతి, తత్ర వార్షిక దినాని రాఘవో లీలయామణి గుహాను సంచరన్ పక్వమూల ఫలభోగ తోషితో లక్ష్మణేన సహితో వసత్సుఖం. సర్వ మధుర ఫల భరితమైనటువంటి ఆ ఆహ్లాదభరితమైనటువంటి ఆ గుహలు వర్షపు దినములలో అందమైనటువంటి ఆ ప్రకృతి దివ్య దృశ్యాల్ని చూస్తూ పక్వమైన ఫలమూలాల్ని ఆస్వాదిస్తూ లక్ష్మణునితో సేవింపబడుతూ రాముడు అక్కడ సుఖంగా ఉన్నాడు. మేఘాలు మెరుపులతోటి ఉరుములతోటి పిడుగు పాట్లతోటి భయద సుందరంగా ఉంది ఆ వాతావరణం అంతా. అంటే ఓ దిక్కు భయాన్ని గొలుపుతూ, ఓ దిక్కు సౌందర్యాన్ని విరజిమ్ముతూ ఆ వాతావరణం ముగ్ధ మనోహరంగా ఉంది. గీంకరిస్తూ పయనించేటువంటి ఏనుగుల గుంపులు గర్జిస్తూ గుహల్లోనే ఉండి ఆహారం దొరకక గర్జించి గాండ్రించేటువంటి సింహాలు పులులతో కూడి ఉండేటువంటి ఆ గుహలు చూస్తూ శ్రీరాముని చూస్తూ ఆ జంతుజాలము పక్షిజాలం అంతా కూడా అట్లా ఆ నీలమేఘ సుందరుడైనటువంటి ఆ ప్రకృతి సౌందర్యాన్ని నుంచి మలిపి ఈయన వైపు చూస్తూ ఆనందంతో పయనిస్తూ ఉంటాయట. అక్కడ ఆయన చూడడానికి సిద్ధగణాలు దేవగణాలు పక్షుల రూపంలో మృగ రూపంలో వచ్చి ఆయన చుట్టూ పరిభ్రమిస్తూ
ఆయన యొక్క దివ్య సుందర రూపాన్ని, ముగ్ధమోహన సౌందర్యాన్ని తనివితీరా చూసి చరితార్థులవుతున్నారట. అప్పుడు ఆ సందర్భం లోపట లక్ష్మణుడు పరమ ప్రేమతో భక్తితో శ్రీరామచంద్రుని సమీపించి ఇట్లా ప్రశ్నిస్తున్నాడు. స్వామిని ఇంతకు ముందు తారకు అనేకమైనటువంటి ఆధ్యాత్మిక దివ్య తత్వోపదేశాన్ని చేశావు. అది వింటూ ఉంటే నా యొక్క సంశయాలన్నీ కూడా తొలగిపోయాయి. కానీ మరి ఒకటి వినాలని అనుకుంటున్నాను మీ ద్వారా. యోగులైనటువంటి పరమయోగులైనటువంటి వాళ్ళు క్రియామార్గంతో ఎట్లా నిన్ను ఆరాధిస్తారు? వాళ్ళు నారదుడు, వ్యాసుడు, బ్రహ్మదేవుడు, మరి మిగతా అందరు యోగులు మీరు చెప్పినటువంటి విషయాలు ఇదే ముక్తి సాధన అని చెప్తూ ఉంటారు. వాళ్ళు కూడా అటువంటి విషయాలనే మాట్లాడుతూ ఉంటారు. బ్రహ్మచర్యాది ఆశ్రమాల వాళ్ళు, బ్రాహ్మణ క్షత్రియాది వర్ణాల వాళ్ళు మోక్షాన్ని పొందే సాధనం ఇది అని అంటుంటారు. స్త్రీ శూద్రులకు సైతం ఇది ఏ ముక్తికి సులభోపాయం అని చెప్తారు. మరి నేను మీ భక్తుణ్ణి, మీ సేవకుణ్ణి, నా జీవితం ఈ సేవకు అంకితం చేసి తరిస్తున్నటువంటి సోదరుణ్ణి, లోకోపకారమైనటువంటి ఈ విషయాలన్నీ మళ్ళీ ఒకసారి నాకు కూడా వివరించు అని చెప్పేసి లక్ష్మణుడు అడుగుతున్నాడు. దీంట్లోనే ఆధ్యాత్మ రామాయణంలో ఉండే విశేషాలని ఇవి ముఖ్యంగా కథా అంశం అదే అయినా కూడా ఇక్కడ ఇది జరుగుతూ ఉంటుంది. అంటే విని చిరునవ్వు నవ్వి తల పంకించి విప్పారినటువంటి ముఖంతో రఘునందన, లక్ష్మణ, నా పూజా విధానమునకు పరిపూర్ణ సీమై అని లేదు, ఇది అంతము అనేటువంటిది లేదు. నా పూజా విధానాన్ని ఇట్ట చేయాలి, ఇది హద్దు, ఇది అంతము అని లేదు. అయినను నువ్వు అడిగావు కాబట్టి తొలి అంశాలతో కూర్చి సంక్షేపంగా నీకు వివరిస్తాను. మానవులు జన్మిస్తారు వాళ్ళ కర్మానుసారమో ఎక్కడనో, ఏ ఇంట్లో జన్మిస్తారో, ఏ కులంలో, ఏ వర్ణంలో, ఏ ఆశ ఎక్కడ జన్మిస్తారో తెలియదు. గృహ్యోక్త ప్రకారమును అనుసరిస్తూ వాళ్ళ గృహంలో వంశ పరంపరలో ఏ విధంగా వచ్చిందో దాన్ని అనుసరిస్తూ ద్విజత్వము పొంది, అంటే ఉపనయనాది సంస్కారాలు పొందిన తర్వాత గురువు దగ్గర నుండి, గురువు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి నా మంత్రాన్ని పొంది, ఉపదేశం పొంది, ఆయన చెప్పిన విధానంగా బుద్ధిపూర్వకముగా హృదయంలో నన్ను నిలుపుకొని, అంటే నా తత్వము అగ్ని యందు గాని, ప్రతిమాతుల యందు గాని, సూర్యుని యందు గాని భావిస్తూ, సూర్యుని చూశావు, నీ ఇష్టదైవమే అక్కడ వెలుగొందుతున్నాడు సహస్ర కరాలతోటి. దివ్య జ్యోతిర్మయ మండలం లోపల వెలుగొందేటువంటి ఆ పరమ తేజోస్వరూపుణ్ణి నీ ఇష్టదైవంగానే ఆరాధించు. నీకు కనిపిస్తున్నాడు. నాకు దర్శనం కాలేదు భగవంతుడు, నాకు కనిపించలేదు, నాకు వినిపించలేదు, ఇన్నేళ్లు నేను ఇట్లా సేవ చేస్తే అని అనడం ఎందుకు? ఆ కనిపించేది వినిపించేది అంతా ఆయన్నే అనేటువంటి వివేకవంతమైనటువంటి జ్ఞానంతో, జ్ఞాన చక్షువులు. అందుకోసమే భగవంతుడు భగవద్గీతలో అంటాడు, దివ్యం దదామితే చక్షు అర్జున, నీకు దివ్య చక్షువులను ఇచ్చాను, చూడిగా నా రూపాన్ని, విశ్వరూపాన్ని. అంటే విశ్వం సమస్తము ఆయన రూపమే అయి కనిపించింది ఆయన. ఇదొకటే అని అదొకటే అని కాకుండా అట్లా పరమ యోగులైనటువంటి వాళ్ళు, మహాత్ములు అగ్నిలో గాని, ప్రతిమా రూపం అంటే ఒక విగ్రహ రూపంలో గాని, లేక సూర్య స్వరూపంలో గాని నన్ను భావిస్తూ, లేకపోతే సాలగ్రామ శిలలో గాని శ్రద్ధ పెట్టి, శ్రద్ధతో నన్ను భావించి ఉపాసించాలి. ఉదయం పూట లేస్తూనే స్నానం చేయాలి, దేహాన్ని అంతా రుద్దుతూ పరమేశ్వరుని స్తుతి చేస్తూ శరీరాన్ని అంతా శుభ్రం చేసుకోవాలి. ద్విజులైనటువంటి వాళ్ళు వేద మంత్రాలతోటి, మిగతా వాళ్ళందరూ తాంత్రిక పౌరాణిక విషయాల్లో చెప్పినటువంటి నామాలతోటి శరీరాన్ని అంతా రుద్దుకొని స్నానం చేయాలి. ఈ శరీరంలో ప్రతి భాగం తడివిన, ముట్టిన, స్పర్శించిన ప్రతి భాగంలో పరమాత్ముని యొక్క దివ్య కరుణ సోకినటువంటిది అనేటువంటి దీన్ని జాగృతపరచాలి ఈ శరీరాన్ని అంతా. ఇటువంటి శరీరం ఇంకా మరణ కృత్యాలకి ఇక పాల్పడదు. అది అటువంటి భావనతో మనం చేసినట్టయితే
ఈ విధంగా ఆచరించాలి. బుద్ధిమంతులు కర్మ సంసారంలో తగులుకొని బాగా ఉంటారు కాబట్టి కర్మ వలన సిద్ధి పొందుటకు మొదటగా సంకల్పం చేయాలి. సంకల్పం ఏ నిమిత్తం నువ్వు ఈ కార్యక్రమం చేస్తున్నావో, ఏది కోరుకొని నువ్వు చేస్తున్నావో ఆ సంకల్పాన్ని చేయాలి. ఏది ఆశించి, ధర్మార్థ కామ మోక్ష సమృద్ధి అర్థమా, ఇంకే దానికోసం చేస్తున్నావు, విద్యా సిద్ధ్యర్థమా, ఆరోగ్య సిద్ధి భాగ్యార్థమా, ఏమిటి కోసం చేస్తున్నావు? ఆ చేసే ముందు మొదట ఆచార్యుడు నీకు ఉపదేశించినటువంటి ఆచార్యుడు నేనుగానే భావించు. ఆచార్యుని నన్ను నా ప్రతిరూపంగా భావించు. అక్కడి నుంచి ఆచార్యుని లోపటి నుంచి నీకు ప్రవహించినటువంటి మంత్ర దీక్ష అనేటువంటి అమృత ప్రవాహం అది శ్రద్ధగా ఉంటబట్టడానికి తోడ్పడుతుంది. నా మూర్తి ఒకవేళ శిలారూపమైన విగ్రహ రూపమైన ఏదైనా కూడా మంచిగా స్నానం చేయించి గంధ పుష్పాలతో నన్ను పూజించి ఆ తర్వాత క్రమక్రమంగా సిద్ధిని పొందుతారు. దీంట్లో ఒక చిన్న విషయం మీకు చెప్పి మళ్ళీ కథా వృత్తాంతం లోపలికి వెళ్తాను. రామకృష్ణ పరమహంస దగ్గరికి ఒక సాధకుడు వచ్చాడు. ఆయన నిరంతరం ఆయన దగ్గర ఒక రామ విగ్రహం ఉండేది. ఆయన ఆ రామ విగ్రహాన్ని ప్రార్థిస్తూ కీర్తిస్తూ పూజిస్తూ విషయాలు దానితో అక్కడనే చెప్పుకునేవాడు. తన బాధలు సాధక బాధకాలు అన్ని అక్కడనే చెప్పుకునేవాడు. దివ్యమంత్రోచ్చారణ అదే స్నానం చేయించేవాడు. ఇట్లా అన్ని జరుగుతూ ఉండేవాడు. ఈ రామకృష్ణ పరమహంస కూడా అది ఆ పద్ధతి అలవడిపోయిన తర్వాత ఆ సాధకుడు వెళ్లే సమయం వచ్చేసి కన్నీరు పెట్టుకున్నాట. నా రామచంద్రుడు నీ దగ్గర ఉంటాడని పట్టుబడుతున్నాడయ్యా. ఈనాడు నేను చేసిన సేవను ఆయన ఈ విధంగా అనుగ్రహించాడు. నా నుంచి విడిపడాలనుకున్నాడు, నీతో సహవాసం చేశాడు, నీ మైత్రి ఆయనకు నచ్చింది అని చెప్పేసి ఆ విగ్రహాన్ని రామకృష్ణ పరమహంసకు ఇచ్చి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత దశరథ మహారాజ కుమారుడు, రాజభోగాల్ని అనుభవించినటువంటి వాడు, ఆ పరమ సౌఖ్యాలతో హంసతూలికా తల్పాలతో తులతూగినటువంటి వానికి నేను ఏ విధంగా సేవలు చేయాలని ఇతడు చాలా కష్టపడి చేసేవాడు. ఒకసారి ఏం చేశాడట, గంగానదిలో స్నానం చేస్తున్నాడు. రామచంద్రుడికి కూడా స్నానం చేయించాడు. రామచంద్రుడు ఎంతకు గంగానది స్నానం వదిలిపెట్టడం లేదట. నేను ఇంకా చేస్తాను అంటున్నాడు. ఈయన విసిగి వేసారిపోయి చివరికి ఆ మెడలు ఆ చిన్న బాలుని రామచంద్రుడు బాలుడుగా కనిపించి ఆయన మెడలు పట్టుకొని దాంట్లో గంగానదిలో అట్లే ముంచిందట. పాపం కొంచెంసేపు ముంచి తేల్చే వరకు ఆయాసంతో ఊపిరి పీల్చుకుంటూ ఆ కళ్ళపోంటి రాజీవనయనుని కళ్ళ వెంబడి జలజల అశ్రువులు రాలుతూ ఉంటే ఆయన మోకాళ్ళను బిగ్గరగా పట్టుకున్నాట దుఃఖిస్తూ. రామకృష్ణ పరమహంస కరిగి కన్నీరైపోయాడు. ఎంతటి దురాత్ముణ్ణి, ఎంతటి దుర్మార్గుణ్ణి, ఇటువంటి నీచమైనటువంటి పని చేశానా నేను? బ్రహ్మాది దేవతలకు అలభ్యుడైనటువంటి పరమేశ్వరుణ్ణి చంకనెత్తుకొని ముద్దాడేది విడిచిపెట్టి ఇట్లా చేశాను కదా అని చెప్పేసి ఎంతో రోధించాడట. ఆయన రోధించి చివరికి తీసుకుపోయి మళ్ళీ యథావిధిగా నిత్యకృత్యాలు జరుపుతూ ఉంటే ఒకరోజు ఆకలి అవుతుంది, ఏమైనా పెట్టు అని ఒకటే వెంబడి పడ్డాట. ఆయన ధ్యానం చేసుకోనివ్వడంట, కూర్చోనివ్వడంట, నిలబడినివ్వడంట, ఏమి చేయనీయకపోతే ఆయన ఏం చేశాడు, అప్పుడు చూస్తే ఇంట్లో ఏమీ లేవట. ఒక కుండలో అడుగు బాగాన కొన్ని అటుకులు కనిపించినాయట. అటుకులు కనిపిస్తే వాటిని తీసి జాగ్రత్త మంచిగా శుభ్రం చేసి ఆయనకు పెట్టాడట. పాపం ఆయన అవి తింటుంటే దాంట్లో ఒక మెరిక గింజ, ఒక వడ్ల గింజ అది ఇంకా అటుకుగా నలిగిపోలేదు. అది పాపం ఆయన నాలుకకు తగిలి గీసుకుపోయి రక్తం స్రవించడం ప్రారంభించిందట. ఇక రామకృష్ణ పరమహంస తనను తాను ఎంతగా తిట్టుకున్నాడంటే, చిచి ఇది ఒక జీవితమేనా, సాక్షాత్తు పరమేశ్వరుడు వస్తే ఆయనకి ఇంత సమయానికి ఇంత అన్నం పెట్టలేకపోయాను అని చెప్పేసి భుజం మీద పడుకోబెట్టుకొని ఒకటే ఏడ్చిండట. స్వామి ఎంత దుర్మార్గుణ్ణి, ఇటువంటి అవివేకికి అజ్ఞానికి ఈ ఏది వస్తు సామాగ్రి లేనటువంటి వానికి లభించడం వల్ల నీకు ఇంత కష్టం కలిగింది నా తండ్రి అంటూ ఆయన ఏడ్చాడట. అట్లా ఆ లోకంలో ఉండేటువంటి వాళ్లకు, ఆ లోకంలో జీవించేటువంటి వాళ్లకు వాళ్ళని చూస్తే మనకు పిచ్చోళ్ళలాగా కనిపిస్తారు. ఆ లోకంలో
ఆనందాల్ని అనుభవించే వాళ్ళు ఈ లోకంలో మనం చూసి మనం పరమ పిచ్చోళ్ళుగా వాళ్ళు కూడా భావిస్తూ ఉంటారు. ఇది జరుగుతూ ఉంటుంది. భావనామయ ప్రపంచం లోపల పరమేశ్వరునితో కలిసి మెలిసి జీవించే అటువంటి ఒక దివ్యానుభూతిని పొందడానికి తహతహలాడేటువంటి మహాభాగ్యవంతులు ఎవరో కొందరు ఉంటారు. అటువంటి భాగ్యం మనకు కూడా లభించాలని కోరుకుంటూ, మానవుడు నిర్మల హృదయుడై మాయా ప్రభావం పడక గురూపదిష్టవ గురీతిని నియమబద్ధుడై నన్ను పూజించాలి అని లక్ష్మణుడికి రాముడు చెప్తున్నాడని పరమేశ్వరి అయిన పార్వతీదేవికి పరమశివుడు బోధిస్తూ ఉన్నాడు. ఓ లక్ష్మణ, ప్రతిమలకు చేసే అలంకారం చాలా మంది హేళన చేస్తుంటారు, బొమ్మలకెందుకని. వానికి దృష్టిలో అది బొమ్మే, కానీ ఆరాధించే వానికి అది సాక్షాత్తు పరమేశ్వరుడు, సాక్షాత్తు భగవంతుడు. అది ఆ ప్రతిమలకు చేసేటువంటి అలంకారం నన్నుగా భావించి వాడికి చేసే అలంకారానికి నేను ఎంతో సంతోషిస్తాను. అగ్నిగా భావించి పూజ చేస్తే ఇచ్చేటువంటి ఆహుతులను చక్కగా గ్రహిస్తాను. సూర్యునిగా వేదికను నిర్మించి ఆయన ప్రతిమను లిఖించి పూజ చేస్తే ఆ భక్తి శ్రద్ధలకు వాళ్ళు అర్పించేటువంటి జల ఫలాలకు నేను మిక్కిలి ప్రీతి చెందుతాను. భక్ష్య భోజ్య పరమాన్నాలు ఏవి చేసి పెట్టినా నేను సంతోషిస్తాను అంటే మీరు ఆశ్చర్యపడతారేమో కానీ, ఒక గంధము, ఒక పుష్పము, ఒక ఫలము, ఒక పత్రము, ఒక నీటి జల బిందువు వేస్తే సంతోషించేవాడు మీరంతగా హృదయాన్ని అర్పించి చేసే పూజలకు సంతోషింపకుండా ఉంటాడా? అన్ని రకాల పూజా ద్రవ్యాలతో చేస్తూ ఉంటే. అట్లా నా ఆరాధనను ప్రారంభించాలి. మొదట దర్భలు గాని, మృగ చర్మము గాని, వస్త్రము గాని పరుచుకుని ఆసనమును రచించుకునబడను. ఇవన్నీ కొన్ని నియమాలు. ఆ నియమబద్ధంగా చేయడం అది మనకు మంచిది. నశ్రేయో నియమం వినా, నియమం లేకపోతే జీవితంలో శ్రేయస్సే లేదు. ప్రతి విషయంలో నియమాన్ని అనుసరించి మనం నడుచుకున్నప్పుడే శ్రేయస్సు ఉంటుంది. అందుకోసమే చెప్తున్నాడు, ఆ దర్భలను పరుచుకుని ఆ పీఠిక పైన చేసే పూజా విధానాన్ని అంతా అంగన్యాస కరన్యాసాదులతో ఏ విధంగా చేయాలనో ఆ విధంగానే చేయాలి. ఈ కేశవనామాల్ని జపించాలి. ఎడం వైపు కలశాన్ని పుష్పాది ద్రవ్యములను కుడివైపు ఉంచుకొని అర్ఘ్యపాద్యాచమనాలు సమర్పించి ఆ విగ్రహంలో నా కళ పొందుపరచబడి ఉంది, సాక్షాత్తు నేనే ఉన్నాననేటువంటి భావనతో నా యొక్క దివ్య తేజస్సుతో పరివ్యాప్తమై వెలుగొందుతూ ఉండేటువంటి ఆ కళా విలాస భరితమైనటువంటి ఆ ప్రతిమ అని అనకూడదు ఎప్పుడు. అది పరమాత్ముడి. ఆ పరమాత్మతో నిష్కపట బుద్ధితోటి ఇవన్నీ అర్ఘ్యపాద్యాది యథాశక్తి యథాయోగ్యంగా ఉపచారాలు చేసి, మరి ఆవరణ పూజలు అలాంటివి ఇంకా ఏవైనా ఉంటే చేసి నీరాజనము ధూపదీపాలతో నైవేద్యములతో విశేషంగా పూజించాలి. ఇట్లా పూజిస్తూ ఉంటే కొన్నాళ్ళకి ఏమవుతుందంటే ఆ పూజ జరిగేది కష్టం అవుతుంది. ఆయన పాదాలు కడుగుతున్నాము, పాదాలకు ఎక్కడి నుంచో నడిచి వచ్చాడు, ఆ మట్టి అంతా శుభ్రంగా పోయిందా, ఆడ కడుక్కుంటూనే కూర్చుంటాడు ఇంకా భక్తుడు. ఆయనకి ఇంకా చేసే చాలా పూజ ఉందని తెలియదు, ఇది పూజ అని తెలియదు. సాక్షాత్తు రామునితో మమేకమైపోయినటువంటి ఆ జీవుని యొక్క ఆనంద క్షణం సమాధి స్థితి అది. అటువంటి స్థితి లోపలికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇట్లా గురువుపదిష్టమైనటువంటి విధంగా పూజ సల్పిన తర్వాత అగ్ని ఉపాసకుడైన ధీమంతుడు అగ్ని అందే చరువును, అంటే చరువు అంటే హవిష్యాన్నం స్వాహాకారాలతో చేసేటువంటిది. అగ్ని మధ్యస్థుడై తప్తకాంచన వరుణుడైనటువంటి ఆ పరమాత్మ దివ్యాభరణ భూషితుడైనటువంటి వాడు ఆ అగ్ని జ్వాలల లోపల అగ్ని ముఖంగా వాటన్నిటిని స్వీకరిస్తున్నాడు, అవన్నీ ఆయన తీసుకుంటున్నాడు అనేటువంటి భావన ఉండాలి. ఎక్కడైనా యజ్ఞాలు ఎక్కడైనా ఏవైనా జరుగుతూ ఉంటే దేవతలందరూ కూడా ఆ యజ్ఞంలో అర్పించే హవిస్సులు తీసుకుని వస్తారు. అందుకోసమే యజ్ఞశాలలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడము, ఇష్టం వచ్చినట్టు తిరగడము, ఎక్కడ పడితే అక్కడ కూర్చోవడము, ముచ్చటించడం ఇటువంటివన్నీ చేయకూడదు. అక్కడ దేవతలు ఉంటారు, వాళ్ళందరూ పరమ ప్రీతిని పొందడానికి అక్కడికి ఆ యజమాని అర్పించేటువంటి హవిస్సులను స్వీకరించడానికి వచ్చి ఉంటారు. అటువంటి కార్యక్రమాల పట్ల శ్రద్ధాభక్తులతోటి మనం కూడా అక్కడ కూర్చోవాలి. మనం ఎక్కడికైనా వెళ్తే మన మాటలే మన లోకమే మన ముచ్చట
వీటికి వచ్చిన తర్వాత చేసుకోవచ్చు. కానీ అటువంటి ప్రార్థనా స్థలాల లోపల, అటువంటి యజ్ఞ వేదికల సమీపం లోపల మనం ఇటువంటి పనులు ఏవి కూడా చేయకూడదు. ఈ విధంగా నన్ను పూజించినటువంటి వాడు ఐహికాముష్మిక లోకముల సుఖ సిద్ధిని పొందగలుగుతాడు. ఇహలోక సుఖాల్ని, పరలోక సుఖాలన్నింటినీ కూడా సమృద్ధిగా పొంది దినదినము ఈ విధమైనటువంటి కార్యక్రమంలో నిమగ్నుడైనటువంటి పూజా విషయంలో నిలిచిపోయినటువంటి వాడు నిస్సంశయంగా నా సారూప్య మోక్షమును పొందియే తీరును. నా రూపంలో, నా లోకంలో, నా సమీపంలో వాడు ఉంటాడు. ఇది అత్యంత రహస్యమైనది, పరమ పావనమైనది, పురాతనమైనది, స్వయముగా నాచే వివరింపబడినది, నీకోసం మళ్ళీ వివరింపబడుతున్నటువంటిది. ఇటువంటి విషయాలన్నీ కూడా పఠించినను లేక విన్నను సర్వ విధముల పూజల వలన లభించు ఫలము పొందును సుమా అని చెప్పి లక్ష్మణుడికి ఈ విధంగా చెప్తున్నాడు. ఇంకా ఏమేం చెప్తాడు అనేటువంటి విషయాల్ని మనం వచ్చే తరగతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇప్పటి వరకు మీకు కొంత సమయం ఉంది, 6-7 నిమిషాలు ఉంది. ఆ 7 నిమిషాల లోపల మీ అనుభూతుల్ని, మీ అభిప్రాయాల్ని క్రమంగా ప్రకటించండి. కాలాన్ని గుర్తులు దృష్టిలో ఉంచుకొని అతిక్రమించకుండా చేయండి. ఇది మనం వాళ్లకు ఇచ్చే కృతజ్ఞత. ఇటువంటి వేదికను కల్పించినటువంటి ఆ ఫ్రీ గురుకులు వాళ్లకు మనం ఇచ్చేటువంటి ఒక కృతజ్ఞత భరితమైనటువంటి కాల నియమాన్ని అనుసరించి క్రమశిక్షణ పాటించడం చేయవలసి ఉంటుంది. మాట్లాడండి, సమయాన్ని ఇవాళ మీరు చెప్పింది అనుక్షణం కృతజ్ఞతతో ఉండాలి ప్రకృతి పట్ల, ప్రతి వస్తువు పట్ల అన్నది బాగా కనెక్ట్ అయింది. తర్వాత మీరు అన్నారు కదా గడిచింది స్వప్నమా అన్నట్లుంది అని. నేను ప్రస్తుతం అదే పరిస్థితిలో ఉన్నాను. నాకు అసలు ఎంత ఆశ్చర్యంగా ఉందో, ఇన్ని సంవత్సరాలు, ఇన్ని దశాబ్దాలు క్షణంలో అనిపిస్తున్నాయి ఇప్పుడు. అది బాగుంది గురువు గారు, కృతజ్ఞత. సంతోషం తల్లి. ఇంకా ఎవరైనా మాట్లాడండి, స్థలాన్ని వృధా చేయదు. నమస్తే అమ్మా. గురుగారు, ఏంటంటే వివేకానందుల వారికి ప్రతి క్షణం రాముల వారితో ఉంటాది అని అన్నారు కదా, అంటే అది ఆయన భావించినట్ట, లేకపోతే ఆయన ఒరిజినల్ గానే అలా ఫీల్ అవుతూ చేసేవారా? అంటే దేవుడికి మనం చేసేవి మన పిల్లల్లా భావించి చెయ్యాలి అని అంటారా? మనకు పిల్లల్లా భావిస్తామా, మిత్రునిలాగా భావిస్తామా, లేకపోతేనంటే మన బంధువులాగా భావిస్తామా, ఆప్తునిలాగా భావిస్తామా, అది మనకు వదిలివేయబడ్డది. ఆయన ఏ విధంగా భావిస్తే ఆ భావన మన హృదయం అంతా నిండిపోవాలి, మన ఇంద్రియాలన్నీ నిండిపోవాలి, మన మనసంతా నిండిపోవాలి. అప్పుడు ఆ భావననే సత్యంగా భాషిస్తూ ఉంటుంది. అదే సమాధి స్థితికి మనల్ని తీసుకుని పోతుంది. దివ్యానంద వరప్రదాయిని అవుతుంది. అది దానికోసం మనం ప్రయత్నం చేయాలి. గురుగారు, ప్రయత్నం అంటే మనం నిత్యం నామస్మరణ చేసుకోవాలా? నిత్యం నామస్మరణ చేస్తే ఫస్ట్ స్టెప్ గురుగారు? నామస్మరణ అనేది చేయాలి. కానీ నామస్మరణ రామా రామ అని కాదు. రామా అన్నప్పుడే రాముని యొక్క దివ్యమోహన సౌందర్యవంతమైనటువంటి రూపంతో పాటు ఆయన లీలలు, లక్షణాలు, గుణాలు ఇవన్నీ కూడా హృదయమంతా నింపుకొని అనండి. కేవలం నోటితోటి రామ అని కాదు, హృదయంలోంచి, మనస్సులోంచి, మన యొక్క వివేచనలోంచి, అన్నిట్లోంచి ఆ రామనామం ప్రతిధ్వనించి బయటికి వచ్చేటట్టు చేయండి. రామ అనేది ఒక నామం అని చెప్పేసి దాన్ని ఏదో అందరూ పలకడానికి వస్తుందని చెప్పి నోటితోటి పలకడమే కాదు, అదంతా పరిపూర్ణమైనటువంటి హృదయ భావనతో పలకడం అనేది అభ్యాసం చేయండి. పరిపూర్ణమైనటువంటి ప్రేమతో, ఆర్ద్రతతో, భక్తితో. అంటే నాకు అనిపిస్తుంది దీనికి ఒక నిర్వచనం అంటూ లేదు అని అనిపిస్తుంది. ఎవరు ఎలా కొలిచేది వాళ్ళ అంతరంగాన్ని బట్టి, వాళ్ళ భావనని బట్టి ఉంటుంది అని అనిపిస్తుంది. అవునమ్మా, భావము కొలది భగవంతుడు అంటాడు అన్నమయ్య. అంటే మనం ఎంత భావిస్తే అంత విస్తృతంగా ఆయన కనిపిస్తాడు. మనం ఒక గూట్లో పెట్టి గింతే ఉన్నాడు భగవంతుడు, ఇంతే అనుకుంటే అంతే ఉంటాడు ఆయన. ఈ విశ్వవ్యాప్తమైనటువంటి దివ్య చైతన్య స్వరూపం అని అంటే అంతా ఆయనే ఉంటాడు. మన యొక్క భావన ఎంత విశాలంగా ఎదుగుతూ ఉంటే ఆయన అంత విశాలంగా విశ్వరూపంతో
మనకు సాక్షాత్కరిస్తాడు. అందుకే రాకమచెర్లయ్య గారు అంటాడయ్యా, హరి ఓం. రాకమచెర్లయ్య గారు అంటాడు, పాట పాడతాడు. చెప్పండి. ఏలా ఏలా మాటాడవే